హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ టాక్స్. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టే వింటేజ్ జావాని అయితే నేను మీ ముందుకు సేల్కి అయితే తీసుకొచ్చేసాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క డీటెయిల్ నేను పిన్ టు పిన్ ఇస్తాను. ఈ వీడియోలో చూసి క్లియర్గా వీడియో చూడండి. ఈ బైక్ యొక్క మోడల్ వచ్చేసి 1973 గాయ్స్. 1973 నుంచి ఇప్పటికి 2023 వరకు, అంటే ఈ ఇయర్ వరకు ఈ బైక్ అయితే 50 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 50 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా కూడా ఈ బైక్ ఇంత మంచి మింట్ కండిషన్లో ఉండడానికి కారణం ఏంటంటే నేను ఒకటి అని చెప్తాను. అదేంటంటే వింటేజ్ బైక్స్ పైన మన జనరేషన్ వాళ్ళకు ఉన్న ప్యాషన్ అనే చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా ఈ బైక్స్ బయట చాలా అరుదుగా కనిపిస్తాయి, అస్సలు కనిపించవు. లేటెస్ట్ జావాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. లేటెస్ట్ జావాస్ వచ్చేసి 4 స్ట్రోక్ వెహికల్స్. ఇవి వచ్చేసి 2 స్ట్రోక్లో 250cc 1970sలోనే 60s 70sలోనే ఈ బైక్ని అయితే లాంచ్ చేశారు. సో ఇది చాలా అంటే చాలా సూపర్ ఫీలింగ్ ఇస్తుంది ఈ బైక్ విషయానికి వస్తే గాయ్స్, దీని డీటెయిల్స్కి వస్తే 1973 మోడలు, దీనికి ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, నేమ్ ట్రాన్స్ఫర్ ఉంది, అంటే లైఫ్ ఉంది. లైఫ్ వచ్చేసి 2025 వరకు లైఫ్ ఉంది. నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీదకి బైక్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ బైక్స్ దొరకడమే చాలా కష్టం అనుకుంటే ఈ బైక్కి మళ్ళీ నేమ్ ట్రాన్స్ఫర్ అంటే లైఫ్తో సహా ఉంది కాబట్టి ఈ బైక్కి మేబీ కొంచెం డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఈ బైక్స్ని చాలా తక్కువగా చూసింటారు, అంటే అవుట్ ఆఫ్ 100లో 30% పీపుల్ మాత్రమే చూసింటారు. ప్రతి ఒక్కరికి వాడాలనే ఆశయం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ బైక్ని ఎవరైతే కొనాలనుకుంటున్నారో, ప్యూర్గా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, అన్న ఇంత ప్రైస్ ఎందుకు అంత ప్రైస్ ఎందుకు అని కామెంట్లలో మీరు పెడతారు, అది కామనే. మీరు పెట్టినా కూడా ఆ బైక్ ఎంత ప్రైస్ ఉంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1,60,000 అయితే కస్టమర్ చెప్తున్నాడు, ఓనర్ చెప్తున్నాడు. 1,60,000 రూపాయలు చెప్తున్నాడు. ఇది ఫిక్స్డ్ కాదు, ఇందులో నెగోషియబుల్ ఉంది. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓనర్కి కాల్ చేసి మాట్లాడి ప్రైస్ ఫైనలైజ్ చేసుకొని వచ్చి చూసి చెక్ చేసి తీసుకోండి. మనం అంతలోపు బైక్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. మనం ఇప్పుడు ఒకసారి బైక్ స్టార్ట్ చేసి బైక్ యొక్క కండిషన్, బీటింగ్ ఒకసారి విందాం. సో దానికి ముందు మీరు ఈ బైక్ యొక్క కీ అయితే ఒకసారి చూడండి గాయ్స్. ఈ బైక్ యొక్క కీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒరిజినల్ కీ. ఈ కీ కూడా మీరు ఎక్కడ చూసి ఉండరు, డిఫరెంట్గా ఉంటుంది. చూసారుగా గైస్, సింగిల్ కిక్ అయితే స్టార్ట్ అయిపోయింది బైక్. సో చూసారుగా ఫ్రెండ్స్, వింటున్నారు కదా, బైక్ అయితే స్టార్టింగ్లో ఉంది. మొత్తం ఒరిజినాలిటీలో ఉంది బైక్. హారన్ స్విచ్చెస్, ఇది హెడ్లైట్. మీకు హెడ్లైట్ కూడా ఇక్కడ కూడా వస్తుంది. ఈ 1 2 3 4 అని ఏదైతే నెంబరింగ్ ఉందో ఇది హెడ్లైట్ అనమాట. ఇది మనం తిప్పే కొద్దీ హెడ్లైట్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారుగా గైస్, బైక్ వీడియోలో ఎలా ఉందో సేమ్ బయట కూడా అలాగే ఉంది. సో మీరు వీడియోలో చూడడమే కాదు, మీరు ఒకసారి లైవ్లో వచ్చి లొకేషన్కి వచ్చి బైక్ చూసి బైక్ యొక్క ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడి బైక్ని బార్గెయిన్ చేసుకొని, ఇందులో నెగోషియబుల్ ఉంది ప్రైస్లో, బైక్ని బార్గెయిన్ చేసుకొని తీసుకెళ్ళండి. ఇంకోసారి నేను డీటెయిల్స్ చెప్తాను, ఫుల్గా ఒకసారి వినండి. 1973 మోడల్, ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. బైక్ యొక్క లొకేషన్ వచ్చేసి ప్రొద్దుటూరు గైస్, కడప డిస్టిక్, ప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్. నేను బైక్ యొక్క ఓనర్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ వచ్చేసి మన స్క్రీన్ పైన కూడా ఓనర్ నెంబర్ ఇస్తాను. సో ఓనర్తో మాట్లాడి క్లియర్గా 1-2 సార్లు లొకేషన్కి వచ్చి బైక్ని చూసి టెస్ట్ డ్రైవ్ చేసి చెక్ చేసి తీసుకెళ్ళండి. బైక్లో ఎటువంటి ఖర్చు అయితే లేదు. ఏదైనా ఉన్నా కూడా మీకు ఓనర్ క్లియర్గా చెప్తాడు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డిఎన్ టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.